చాలా కాలం ఏంది డిస్ట్రిబ్యూటర్లు 20% కమిషన్ తిని అని చెప్పి. కరెక్టేనండి. కానీ గత 2 ఏళ్ళుగా చాలా పెద్ద సినిమాలు వచ్చాయి, చాలా పెద్ద పెద్ద అంకులు పోస్టర్లు వేసిన సినిమాలు వచ్చాయి. కూర్చో కూర్చో కూర్చో. సరే పోస్టర్లు వేస్తున్నారు, అది కాదు దాని సార్. మీద కాదని పేర్లు చెప్పొద్దు. అనలేకపోతున్నాం. పేర్లు వాస్తవం మనం ఏమో అనుకోద్దు. మాట్లాడలేకపోతున్నాం. ఇప్పుడు మీరు పంపిణీ చేశారా, వేరే వాళ్ళు పంపిణీ చేశారా అంత పక్కన పెడితే గత 2 ఏళ్ళుగా పెద్ద పెద్ద పోస్టర్లు వేసిన సినిమాలు వచ్చాయి, కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఫారిన్ తీసుకెళ్లిన సినిమాలు వచ్చాయి హిట్ అని చెప్పి. మరి కమిషన్లు తినకుండా మరి ఇవన్నీ ఏంటంటారు? దీని వెనకాల ఏముందంటారు? దౌర్భాగ్యం అదేనండి. మేము బయటకు మాట్లాడకూడదు, మాట్లాడితే విరోధం. మేము డబ్బు పోగొట్టుకుని కూడా పోగొట్టుకున్నామని చెప్పుకోలేని పరిస్థితి. అదేండి వాస్తవం చెప్పాలంటే. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అదే అదే లేకపోతే మేము నిజం చెప్పామనుకోండి, మాకు నెక్స్ట్ పిక్చర్ ఎవరు? నష్టపోయి నెక్స్ట్ పిక్చర్ పోగొట్టుకున్నాడు అవుతాం. మీకు తెలుసు ఆ విషయం. సో అందుకని డబ్బులు పోయినా నవ్వుతూ ఉండాలి. చేస్తామండి. డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి అలాగే ఉంది ఇవాళ. రాజుగారు అన్నారు చూడండి, జిల్లాకు ఒకళ్ళు ఇద్దరు మిగిలారని. ఆ ఇద్దరు కూడా మిగలకుండా పోతారు ఇక.